నమస్తే అవధాన్. ఈరోజు ఇంకో పుస్తకం గురించి మాట్లాడుకుందాం. కాంపౌండ్ ఎఫెక్ట్, డారెన్ హ్యార్డే అని ఒక అమెరికన్. బాగుంది పుస్తకం. మనందరికీ చాలామందికి అంటే అందరం 90% మిడిల్ క్లాస్ వాళ్ళము, అందరికీ బయట అప్పులు తీసుకోవడం తెలుసు, ఐడియా ఉంది. అప్పుకి వడ్డీ అవుతుంది, వడ్డీకి వడ్డీ, మనం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటాం. మనం ఎప్పుడైనా ఒక లోన్ రీపే చేయలేదనుకోండి, మీరు అప్పు తీసుకున్న దాని మీద వడ్డీ పడుతుంది. క్రమంగా మీ అప్పు కనుక మీరు తీర్చడం వాయిదా వేస్తూ పోతే మీరు తీసుకున్న అసలుకే కాదు వడ్డీకి కూడా వడ్డీ పడుతుంది. అంటే మీరు ఎవరి దగ్గర 100 రూపాయలు తీసుకుని ఒక 2 రూపాయలు మీరు ఇంట్రెస్ట్ పే చేయాలంటే, మీరు దాన్ని పే చేయకపోతే ఆ 2 రూపాయల మీద కూడా ఇంట్రెస్ట్ పడుతుంది. ఎంత పడుతుంది ఏమిటి అనేది ఇలా డిపెండ్స్. అంటే ఒక పని సరిగ్గా చేయకపోతే, అది సరిగ్గా చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనడానికి కాంపౌండింగ్ ఎఫెక్ట్ అని ఆయన పుస్తకం రాశాడు. చాలా ఉదాహరణలు ఇచ్చాడు, మంచి మంచి. అంటే మనం చాలా చిన్న చిన్న పనులు రెగ్యులర్గా నిరంతరాయంగా ఇబ్బంది లేకుండా చేస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఆ కంటిన్యూటీ వల్ల ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వన్ సెషన్ దాని ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్తాడు. మనం ఈ మధ్య చాలా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది, ఎక్కువ క్యాంపెయిన్ అవుతున్నది సిపిజెన్ అని ఒక ఇది. అంటే వాట్ ఈజ్ సిపిజెన్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, SIP, సిప్. దీనిని యూటీఐ పోర్ట్ఫోలియో వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. అంటే నెలకు 100 రూపాయలు చొప్పున, నెలకు 200 చొప్పున, నెలకు 1000 రూపాయలు చొప్పున మీరు కంటిన్యూస్గా ఒక 5 ఏళ్ళు చేస్తూ పోతే, 10 ఏళ్ళు చేస్తూ పోతే, 25 ఏళ్ళు చేస్తూ పోతే మీకు దాని మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది, ఎట్ ది ఎండ్ హౌ మచ్ లంసమ్ యూ విల్ గెట్ అనేదాన్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారు యూటీఐ వాళ్ళు. ఇతను చెప్పేది ఓకే, అంటే మనీ కాంపౌండింగ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ది అదర్ ఆస్పెక్ట్ ఈస్ ఇఫ్ యూ గాట్ సమ్ హ్యాబిట్స్ అండ్ ఇఫ్ యూ స్టార్టెడ్ కంటిన్యూస్లీ డూయింగ్ ఇట్. మీరు ఓకే, ఇఫ్ యూఆర్ ఎ రన్నర్ అనుకోండి, యూ హ్యావ్ టు రన్ అన్నప్పుడు అది ఎక్కడ స్టార్ట్ చేయాలి? డెఫినెట్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ 10 meters, 15 meters, 20 meters, 100 meters, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంతే కదా. కానీ మీరు కంటిన్యూస్గా చేయడం మొదలెట్టిన తర్వాత యూ విల్ బీ ఏబుల్ టు రీచ్ ది హయ్యర్ దిస్ వన్. అట్లాగే మీరు ఏ అలవాటు చేసుకున్నా, దేని గురించి చేసుకున్నా, ఓ చదువు కంటిన్యూస్గా చదవడం మాడితే వాట్స్ యువర్ ఎఫెక్ట్ అని చెప్తాడు. రోజు ఒక పేజీ చొప్పున, రోజు ఒక 10 పేజీలు చొప్పున మీరు రోజు 10 పేజీలు చదవండి. సంవత్సరం అయ్యేసరికి 3600 పేజీలు చదువుతారు. 365 కదా, 365 into 10 ఎన్ని పుస్తకాలు అవుతాయి? ఇది మనకి మామూలుగా ఇచ్చేస్తే తెలియదు, కానీ మీరు ప్రాక్టికల్గా ఒక సంవత్సరం రోజు 10 పేజీలు చదవాలి. 10 పేజీలు చదివిన తర్వాతనే పడుకుంటా ఈరోజు ఐ విల్ గో టు బెడ్ ఓన్లీ ఆఫ్టర్ రీడింగ్ దిస్ 10 pages అని కనుక అనుకుంటే మీరు సంవత్సరంలో దాదాపు, అంటే చిన్న పుస్తకాలు అయితే దాదాపు 10 పుస్తకాలు కంప్లీట్ చేస్తారు. చూడండి. అట్లాగే ది అమౌంట్ ఇఫ్ యూ సేవ్, నెలకు ఒక 5,000 చొప్పున మీరు సేవ్ చేయడం మొదలెట్టారు అనుకోండి, హౌ మచ్ ఇట్ విల్ బీ ఇన్ 15 years or 20 years. మేబీ ఇవాళ మీరు స్టార్ట్ చేసి ఎట్ ది టైమ్ ఆఫ్ యువర్ రిటైర్మెంట్ హౌ మచ్ ఫండ్ ఇట్ విల్ బీ. మనకి తెలియకుండా యూ విల్ అక్యూములేట్ సో మచ్. దట్ ఈస్ వాట్ ది కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఈస్. అలాగే అది నెగిటివ్ విషయాలు కూడా వర్తిస్తుంది ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్. ఇఫ్ యు ఆర్ ఎ రెగ్యులర్ హ్యాబిచువల్ ప్లేయర్ ఆఫ్ కార్డ్స్ ఆర్ సంథింగ్ అనుకోండి, ఆర్ ఇఫ్ యు ఆర్ ఎ రెగ్యులర్ హ్యాబిచువల్ స్పెండర్ ఇన్ బార్స్ అనుకోండి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇది తీసుకుంటే 10 ఏళ్లలో మీరు ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత ఉంటుంది? ఇట్ విల్ బీ ఇన్ ల్యాక్స్. ఏముందబ్బా ఈరోజు వెళ్ళేది మంది కొట్టచ్చు, 500, 1000 రూపాయలు, 2000 అయింది. కానీ ఇఫ్ యూ కంటిన్యూ ఇట్ ఫర్ లాంగర్ పీరియడ్ ది ఇంపాక్ట్ విల్ బి అడ్వర్స్. అంటే ఆయన చెప్పే ఓవరాల్గా పుస్తకం ఏం చెప్తుందంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎట్లుంటుంది, హౌ ఇట్ విల్ బెనిఫిట్ ఇఫ్ యూ యూజ్ ఇట్ పాజిటివ్లీ. నెగిటివ్గా కూడా దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది మనకి ఆ పుస్తకం చదివితే. చాలా బాగుంది పుస్తకం, చాలా విషయాలు చెప్పాడు. అంటే వెన్ యూ గో ఆన్ హియరింగ్ ఇట్,
ఇట్స్ అబౌట్ 5 hours బుక్, 4 hours 50 minutes సంథింగ్. చాలా బాగుంది. వీలైతే వినండి, చదవండి, మాట్లాడండి పుస్తకం గురించి. ఎందుకంటే ఇట్ ఇంపాక్ట్స్ ది లైఫ్. కాంపౌండింగ్ ఎఫెక్ట్ యొక్క ప్రభావం జీవితం మీద ఎలా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుందో పుస్తకంలో చెప్పాడు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు, అదేదో పెద్ద విషయాలు మీరు ఒకసారి చేస్తారు కదా, అసలు పెద్ద విషయాల గురించి ఆయన మాట్లాడు. వెరీ స్మాల్ స్టెప్స్, వాకింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్, హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ఇన్ ఏ లాంగ్ రన్ ఆఫ్ 1 year, ఆర్ సేవింగ్ సమ్ మనీ, ఆర్ రీడింగ్ సమ్ బుక్, ఆర్ ప్రాక్టీసింగ్ సంథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు దేని గురించి అని చెప్పండి. చిన్న చిన్నవే, అంటే రోజు అరగంట నడవడం పెద్ద విశేషం ఉంది, కానీ రోజు అరగంట నడిస్తే ఏడాదిలో మీరు ఎంతసేపు నడుస్తారు, ఎన్ని గంటలు నడుస్తారు, హౌ మచ్ ఇట్ ఈస్, ఇట్లా ఇవన్నీ చెప్పుకొచ్చాడు. చాలా బాగుంది పుస్తకం. అవధానం.